ఇది వచ్చి హోటల్ అంట, ఒకేసారి 100 మంది తినగలుగుతారు లోపల. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక పని మీద కడపకైతే వెళ్తున్నాము నేను మా అన్న. అది ఏ పనో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఒంటిమిట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఒంటిమిట్ట చెరువులో అయితే నీళ్ళే లేవు, చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఫైనల్లీ కడపకి అయితే వచ్చేసాము. మేము వచ్చింది ఏ పని మీద అంటే ఒక బ్యాటరీ బైక్ తీసుకునేదానికి. ఇంకా కడపలో ఉన్న ఏతర షోరూమ్ కాడికి అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళి చూసింటే 3 బైకులు పెట్టినారు. ఏ బైక్ ఎంత పడుతుంది, దీపావళి ఆఫర్ ఉన్నదా లేదా అవన్నీ కనుక్కొని 2 బైకులు తీసుకొని టెస్ట్ డ్రైవింగ్ అయితే వెళ్ళాము. మేము అనుకున్న దానికన్నా చాలా బాగుంది ఈ బైక్. స్మూత్నెస్ గానీ, బ్రేక్ సిస్టమ్ గానీ, రేసింగ్ గానీ చాలా బాగుంది. బండి గురించి మొత్తం మాట్లాడేదానికి 2 o'clock అయితే అయిపోయింది. ఇంకేమైనా తిందామని చెప్పి హోటల్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూర్చి చూస్తే ఇది హోటల్ లాగా అయితే కనపడలేదు, ఇల్లు లాగా అయితే కనపచ్చింది. కానీ లోపల అయితే ఒకేసారి 100 మంది తినగలుగుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఒక రకంగా అయితే బాగున్నది. ఇంకా తినేసి ఇంటికి రిటర్న్ బయలుదేరినాము. కరెక్ట్ గా ఒంటిమిట్ట కాడ నుంచి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఫుల్ వానమప్పులు పట్టినాయి. వాన కూడా ఒక 10 నిమిషాలు ఉంచి పడేసింది. ఇంకా బండి పక్కన పెట్టి తగ్గిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినాము. మా అన్న ఏ బైక్ కొంటున్నాడో తొందరలోనే అప్డేట్ ఇస్తాను. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి ఉంటాను.